దేవుని బిడ్డలారా, ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరి ఈ దినాన్ని మట్టలాదివార దినాన్ని ఆచరిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్నటువంటి క్రైస్తవ లోకమంతటికి, అదేవిధముగా మా ఆత్మీయులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మట్టలాదివార శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మరి మట్టల ఆదివారం అని ఈ ఆదివారాన్ని ఎందుకన్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి ఆయన శిష్యులు జనసమూహాలు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రవచన నెరవేర్పుల్లో భాగంగా ఆయన మరి ఊరేగించబడుతూ యెరూషలేములోనికి ఆయన ప్రవేశించుట ఆ సందర్భమే ప్రియా దేవుని బిడ్డలారా మట్టల ఆదివార దినమై ఉన్నది. ఆ సమయంలో అనేకులు మరి ఆ హోసన్నా జయం జయం అంటూ ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారితో పాటు జకరియా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పుల్లో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మరి ఆ గాడిదపై తన ప్రయాణాన్ని చేస్తూ సాత్వికునిగా యెరూషలేములోనికి ఆయన ప్రవేశించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి దానికి ముందు యెరూషలేము పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేసినటువంటి యేసు ప్రభువారు మరి యెరూషలేములోనికి ఆయన ఎందుకు ప్రవేశించడం జరిగి ఉన్నదంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన సర్వ మానవాళి పాప పరార్థము కొరకై తన్ను తాను యెరూషలేములో మరి ఆయన శ్రమలు అనుభవిస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, హింసలతో పాటు యెరూషలేము బయట గొల్గోతా కొండపై ఆయన సిలువ వేయబడబోతున్నారు. సర్వ మానవాళి కొరకే తను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకున్నటకు సర్వ మానవాళి పాపాల శాపాల స్థానంలో ఆ ఒక శ్రమలు హింసలు అనుభవించుట కొరకు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించుటను జరిగి ఉన్నది. అంటే యెరూషలేములోనికి ప్రవక్తల ప్రవచనముల నెరవేర్పులో భాగంగా ప్రవేశించేటటువంటి ఆ సందర్భాన్ని ఏమన్నారంటే మట్టల ఆదివారం అని అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. సర్వమానవాళికి పాప విమోచన, పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని దయచేయడానికి, పాప శాపాల్లోంచి సర్వమానవాళిని విడిపించడానికి, ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపానికి ప్రాయశ్చిత్త మరి ఆ ఒక పరిశుద్ధమైనటువంటి బలిగా, ప్రియా దేవుని బిడ్డలారా, తన్ను తాను అర్పించుకోవడానికి, ప్రియా దేవుని బిడ్డలారా, మన స్థానంలో శ్రమలు అనుభవించడానికి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించుటే మట్టల ఆదివారం అని అన్నారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. గనుక మరి ప్రభువు లాంటి ఆత్మీయతను మనం కలిగి, ప్రియా దేవుని బిడ్డలారా, అనేకుల ఆత్మల రక్షణ కొరకై మనం కూడా మరి ప్రయాసపడేటటువంటి ఆత్మీయ ఆ దర్శనాన్ని, సమర్పణను మనం కలిగి మనం ముందుకు వెళ్ళవలసిన వారమై మనం ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రియులారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా గత కొన్ని వారాలుగా క్రైస్తవులు ఆల్నైట్ ప్రేయర్ చేయవచ్చా చేయకూడదు అనేటటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలకు సంబంధించిన మరి అనేకమైన విషయాలు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. నూతనమైన ఎన్నో విషయాలు మీ ముందుకు ప్రార్థనాపూర్వకంగా మరి తీసుకొని రావడం జరిగి ఉన్నది. కనుక పూర్తిగా ఈ ఆరాధనని ఫాలో అవ్వండి. ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఈ సందేశాలను పూర్తిగా మీరు వీక్షించడం ద్వారా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధితో పాటు, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయతలో స్థిరులుగా నమ్మకస్తులుగా మీరు ముందుకు వెళ్ళగలరు. దేవుడు ఎటువంటి ఆత్మీయతను కోరుతున్నాడో కూడా మీకు తెలియపరచబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా అయా నీ సన్నిధిని కలిగి, నీ సన్నిధిలో నీవు చేసిన మేలులకు, ఉపకారాలకు ప్రతిగా నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇగో ప్రభువా, ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరచుటకు, అదేవిధముగా నీతో సహవాసం వచ్చేటకు, నీ వాక్యాన్ని వినుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుకున్నటకు మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, ఈ ఆరాధనలో జరుగుతున్న ప్రతి కార్యక్రమము వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో
నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరచవలసిందిగా, మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయాలతో ఆయన్ని ఆరాధన చేసే సమయం. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో, సత్యముతో ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ వారమంతా మనం పోషించిన దేవుడు, మన అక్కరలు తీర్చిన దేవుడు, మన అవసరతలు తీర్చిన దేవుడు, మన ప్రయాణాల్లో మనకు తోడుగా ఉంది. ఎవరి క్షేమకరమైన ప్రయాణాలు దయచేసినటువంటి దేవుడు, సజీవులుగా మరి మన ఉంచిన దేవుడు, మన ప్రాణానికి నెమ్మది. ప్రియ దేవుని బిడ్డలారా, మన తలంపులకు సమాధానం ఇచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రతి ప్రార్థనలు సఫలపరిచి, ప్రియ దేవుని బిడ్డలారా, మనం తన ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని తన కార్యాల ద్వారా మరి తనలో స్థిరపరిచి గణపరిచినటువంటి దేవునికి, దానికి ప్రతిస్పందనగా మన జీవితాలు ఆయన చేసిన మేలులకు ప్రతిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. రండి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా కలిసి దేవుడు మన ఎడల చేసిన ప్రతి మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని తలపోసుకుంటూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. యెహోవానగు నేను సర్వ శరీరులకు, శరీరాత్మలకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునని సెలవిచ్చిన మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవా, మార్తా నీవు నమ్మిన ఎడల నా మహిమను చూతువని అయా చెప్పి, అయా ఇగో చనిపోయినటువంటి అయా తన యొక్క సహోదరుడైనటువంటి లాజరును అయా బ్రతికించిన సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నా. దేవా, ఇగోనైనా అయా నీ మహిమను ఓ ప్రభా కానా అనేటటువంటి ఆ వివాహ కార్యక్రమములో బయలుపరుచుకున్నవాడా, నీళ్లను ద్రాక్షరసముగా మార్చి మహిమ పొందినవాడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. నీ కార్యాలు గొప్పవయ్యా, నువ్వు గొప్పవాడవనైనా యేసయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. నేను విశ్వసించిన మా జీవితాల్లో ఊహకందని అద్భుతాలు చేసి అయా ఊహకందని ఓ ప్రభు ఆశ్చర్య కార్యాలు చేసి మా జీవితాలను నడిపిస్తున్నవాడా, ఓ సాతాను క్రియలపై వాని బలహీనతలపై జయమిస్తూనాయన ప్రభువా, అయా నీ పరిశుద్ధతలో మమ్మల్ని నడిపిస్తున్నవాడా, నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. నిజమే నీవు అంటున్నావు, జయించువానికి నా దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఓ జయించువాడు నాతో తెల్లని వస్త్రములు ధరించుకొని సంచరిస్తారని వాగ్దానమును బట్టి ప్రభువా మీ స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమ ప్రభు నీకే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమ ప్రభు నీకే. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిశ్చితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి. ఆరాధనా
ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే, మహిమా ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమా ప్రభు నీకే. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దయగలిగిన దేవా, నీవు చేసిన మేలులు అయా ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ అయా నిండు హృదయముతో ఈ విధముగా నేను గణపరచడానికి అయా ఇగోనైనా మరి నీ సేవకునైనా నాకు మా ఆత్మీయులందరికీ మీరు అనుగ్రహించినటువంటి అయా ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ అయా మేము చేసిన ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించారని నమ్మి అయా మీకు స్తుతులు చెల్లిస్తూ ఆరాధించిన నీ బిడ్డలందరినీ నూరంతుల మీ ఆశీర్వాదాలతో దర్శించినందుకు, మీ సమాధానముతో దర్శించినందుకు అయా మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలులు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేసేవి, ఏమండి మన జీవితాలను సరిచేసేవి, ఏమండి మన జీవితాలను ఏమండి మరి దిద్దుబాటు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని బలపరిచేవి, ఆదరించేవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ రకమైన ఆత్మీయతను మనం కలిగి ఉంటే ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకోగలమో ఆ విషయాలను దేవుని మాటలు మనకి తెలియపరిచేవి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన యొక్క హృదయాలను ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచుకుందాం. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు. మనుషుల మాటల్లో యథార్థత ఉండదు, అది మోసపూరితమైనది, అది స్వార్థపూరితమైనది. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుడు తన యొక్క మట్టి స్వభావాన్ని అనుసరిస్తూనే అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు, కల్పితమైన మాటలు మాట్లాడుతుంటాడు, లేనిపోని జీవపడంబాన్ని చెప్పుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా అనేకులను మోసం చేస్తూ తను పొందవలసినటువంటి మేలును పొందడానికి తన యొక్క నాలుకను, ఎందుకంటే నాలుక దుమ్ము లేని నాలుక గనుక ఇది ఎలాగైనా తిరుగుతుంది గనుక దాన్ని అలాగా మరి ఉపయోగిస్తూ నాలుకను అనుసరించి నడుచుకున్నటువంటి మరి క్రీస్తులు కలిగిన క్రైస్తవులు కొంతమంది ఉన్నారు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, గనుక సాధ్యమైనంత వరకు మనుషుల మాటలు నమ్మకుండా దేవుని మాటలు మనం నమ్మగలిగితే మన జీవితాల్లో ఆయన మహిమను మనం చూడగలం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనకి మానసిక నెమ్మదిని సమాధానమునిచ్చే, తన పరిశుద్ధతలో మనల్ని స్థిరులుగా నడిపించే, మన విశ్వాసాన్ని బలపరిచే, తన రాకడ కొరకు మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా సిద్ధపరిచే ఆయన వాక్యము కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విత్తబడబోయే వాక్యం కొరకు జానుబాబుని ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మీరు హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, జానుబాబు వాక్యం కొరకు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను
దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం కనుక మీ నిమిత్తమై ఈ యొక్క ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబులు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవులు ఆల్నైట్ ప్రేయరు చేయవచ్చా చేయకూడదు అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. మన ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ విధంగా మీకు తెలియజేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒక ప్రభు సేవకుడు ఆల్నైట్ ప్రేయరు బైబిల్లో లేదని చెప్పడం జరిగింది. అంతేకాదు ఆల్నైట్ ప్రేయరు చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది ఆజ్ఞ కాదు అని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది చరిత్రే తప్ప మనము చేయాలని కాదు అని చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కూడా నేను చేశాను కాబట్టి మీరు చేయండి అని చెప్పలేదు, గనుక మనం చేయకపోయినా పర్వాలేదని ఆ ప్రభు సేవకుడు చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి ఎక్కడతో ఆ ప్రభు సేవకుడు ఆగక ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో ఆల్నైట్ ప్రేయరు చేసినటువంటి సందర్భాలన్నిటినీ అవి మరి ఆల్నైట్ ప్రేయర్సే కాదని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ స్థలాల్లో అయితే వీళ్ళు సంపూర్ణముగా రాత్రి మొదలుకొని ఉదయకాలం వరకు కూడా ప్రభు సన్నిధులు ఇలాగా గోజాడారు, ఇలా పోరాడారు, పట్టుదలతో ప్రార్థించారు, ప్రభు దగ్గర ఆశీర్వాదాలు వారు మరి గెలుచుకున్నారు అనేటటువంటి విషయాలు ఏది చెప్పినా సంపూర్ణ రాత్రి ప్రార్థన పలానా దగ్గర మరి ఈ విధంగా చేశారని ఎవరు చెప్పినా అది సంపూర్ణ రాత్రి ప్రార్థన కాదని ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇలా చెప్పినటువంటి ఈ ప్రభు సేవకుని యొక్క బోధ వాక్యానుసారమైనదో కాదో తెలుసుకునేటటువంటి ఈ ప్రయత్నంలోని ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్నైట్ ప్రేయరు చేయవచ్చా లేక చేయకూడదు అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక మరి ఈ పేరులో ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందేశాన్ని మరి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి గత కొన్ని వారాలుగా వాక్యానుసారమైన వివరణతో పాటు కనువిప్పు కలిగేటటువంటి వాక్య రిఫరెన్సులు మీ ముందుకి తీసుకొని రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, వాటిలో దాగి ఉన్నటువంటి ఆల్నైట్ ప్రేయర్స్కి సంబంధించిన ఆత్మీయ అర్థాలను మీకు తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వారముతో మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలను మనం ధ్యానం చేసుకుని ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ముగించుకొని మరి ప్రియా దేవుని బిడ్డలారా మరి రాబో వారాల్లో నూతనమైనటువంటి సందేశాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం కనుక ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోయే విషయాలను ప్రార్థనాపూర్వకంగా మీరు వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మును కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా ఆల్నైట్ ప్రేయర్ను గురించి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మనకి ఆల్నైట్ ప్రేయరు చేయమని తెలియజేయుచున్నది అని మీకు తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్నైట్ ప్రేయర్కు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మరి వాక్య వివరణలతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్నైట్ ప్రేయర్ అనేది ఒక ఆజ్ఞ అని, అదొక మాదిరి అని, అదొక చరిత్ర అని, అదే విధముగా నేను చేశాను మీరును చేయండి అని మరి ప్రభు చెప్పినటువంటి మాట అయి ఉన్నదని మీకు తెలియజేయడం జరిగి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ ప్రభు సేవకులైతే ఇది ఆజ్ఞ కాదు ఇది చరిత్రే అని చెప్తూ ఉన్నారు, అలాంటి ప్రభు సేవకులు కూడా ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. అయితే ఇందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యాకోబు ఇశ్రాయేలుగా దేవుడు మార్చబోచున్న సందర్భంలో యబ్బేకు రేవు దగ్గర ఏకాంత ఆల్నైట్ ప్రేయరు చేసి ఉన్నాడని ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అదే విధముగా ఆది సంఘము కూడా ఆల్నైట్ ప్రేయరు లేక సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయడమును గురించి మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మరి విషయాలకు సంబంధించినటువంటి మరి అనేకమైనటువంటి వీడియోస్ని గత వారాల్లో మేము అప్లోడ్ చేయడం జరిగి ఉన్నది మా ఛానల్లో. దయతో ఆ వీడియోస్ని కూడా మరి మీరు చూడగలిగితే మరి ఈ ఆల్నైట్ ప్రేయర్కి సంబంధించిన పూర్తి సమాచారము మరి వాక్య వివరణతో పాటు అద్భుతమైనటువంటి
ఏమంటే ఆత్మీయ అర్థాలు, అద్భుతమైన వాక్య రిఫరెన్సులు మరి మీరు తెలుసుకోగలరు. ప్రియ అధ్యయన బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయర్ యొక్క ప్రాముఖ్యతను గురించి బైబిల్ ఎంత బలంగా మనకు తెలియపరుస్తుందో, ప్రియ అధ్యయన బిడ్డలారా, దాని లాభాలు మరి ఎన్నున్నాయో ఇవన్నీ కూడా దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియ అధ్యయన బిడ్డలారా, దయతో ఆ వీడియోస్ అన్నిటిని కూడా మరి మీరు వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియ అధ్యయన బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియ అధ్యయన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమండి లోకాసు వార్త 18వ అధ్యాయము 7-8 ఆ సువార్త వాక్య వచనముల్లో దేవారాత్రులు అని మనం చూడగలం. అదేవిధముగా ఏమంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31లో రాత్రింబగళ్ళు అని మనం చూడగలం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8-9లో మానక రాత్రింబగళ్ళు అని మనం చూడగలం. ప్రకటన 7వ అధ్యాయం 15లో రాత్రింబగళ్ళు అని మనం చూడగలం. అదేవిధముగా ఆదికాండం 32వ అధ్యాయం 22-25 వచనాల్లో రాత్రి మొదలు తెల్లవారి వరకు అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7లో రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు అని మనం చూడగలం. కీర్తనలు 127వ కీర్తన ఏమండి 1వ చరణం, 121వ కీర్తన 4వ చరణములో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మనం చూడగలం. ఎస్కేల్ గ్రంథం 40వ అధ్యాయం 45-46లో కావలి వారగు యాజకులు అని మనం చూడగలం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో పస్కా లేక పులియని రొట్టెల దినములైన 7 దినములు ఆది సంఘము పేతురు విడుదల కొరకు అత్యాసక్తితో ప్రార్థించుటను మనం చూడగలం. మరి పేతురు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఏమండి మరి దేవుని దూత ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏమండి విడిపించి ఏమండి మరి ప్రార్థిస్తున్నటువంటి ఆ సంఘ విశ్వాసుల దగ్గరికి తీసుకుని వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5, 11, 17లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 62వ ఆ కీర్తన రచయిత ఏమండి అర్ధరాత్రి వేళ మేల్కొని దేవుని న్యాయ విధులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను మనం అక్కడ చూడగలం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త రాత్రి అంతయు యెహోవాకు మొర్రపెట్టుటను అనేటటువంటి విషయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక 11వ వచనములో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు ప్రియా దేవుని బిడ్డలారా 63వ కీర్తన 4వ చరణములో రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఏమండి ఆ ఒక రాత్రి ఆ కాలములను ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో 4 జాములుగా మరి విభజించడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, వీటిని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రొద్దుగుంకు జాము ఏమండి మొదటిది, రెండవది అర్ధరాత్రి జాము, మూడవది కోయు జాము, 4వది తెల్లవారు జాముగా, ఇలాగ 4 జాములుగా కొత్త నిబంధనలో మరి విభజించి తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ పరంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మొదటి జాము, అదేవిధముగా నడిజాము, అదేవిధముగా వేకువ జాము అని మనం చూడగలం. వీటికి సంబంధించిన రిఫరెన్స్లు కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 24, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 19, అదేవిధముగా సమూయేలు మొదటి గ్రంథం 11-11, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19 ద్వారా ఏమండి మనకి విషయాలు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 13వ అధ్యాయం 35, 36, 37 వచనాల్లో యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మాటల్లో 4 జాముల ప్రస్తావనను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆ వాక్య వచనములను ఈ సమయంలో నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇంటి యజమానుడు ప్రొద్దు గుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి మరి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మెలకువగా నుండుడనెను అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రభువు రాకడ కొరకైనటువంటి మెలకువతో కూడిన సిద్ధపాటును మనలో కలుగుజేయునదై ఉన్నది అని మనం తప్పక
తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు లోకాసు వార్త 21వ అధ్యాయం 34-36లో మనం చూస్తున్నప్పుడు ప్రభు శిష్యులకు చెప్పినటువంటి మాటలు ఈ విధముగా అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు కూడా చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, లోకాసు వార్త 21వ అధ్యాయం 34-36లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు మూల భాషలో మనం చూస్తుంటాం. పాత్రులని ఎంచబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను అని మనం చూడగలం. పిల్లల విషయాలు గమనించండి. ఈ యొక్క సువార్త ఈ వాక్య వచనాల్లో ఎల్లప్పుడూ అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ అంటే ఇందులో సంఘపరమైన ప్రార్థనలు ఉన్నాయి, వ్యక్తిగత ప్రార్థనలు కూడా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఉన్నది, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది నీ ఆత్మీయతను మేల్కొలిపేదై ఉన్నది అని మనం తెలుసుకోవాలి. నిన్ను ప్రభువుని ఎదుర్కొనుటకు సిద్ధపరిచేదై ఉన్నది. ఏది అంటే ఎల్లప్పుడూ నీవు చేసే ప్రార్థన. దీనికి ఫలానా టైం అనేది లేదు. కానీ ఏమండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ అనుకూల సమయం, లేక దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణ సమయం, లేక నీవు సమర్పించుకున్నటువంటి సమయం, నీవు నీ దేవునితో గడపాలనుకునే ఆ సమయం, నీవు తీర్మానించుకున్నటువంటి సమయం, నువ్వు దేవునితో నిబంధన చేసుకున్న ఆ సమయం, ఆ సమయాలను బట్టి తప్పక ఎల్లప్పుడూ నీవు దేవునితో మరి నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు నీవు ఆయన ఎదుర్కొనేటటువంటి శక్తిని ఏమండి పరలోకము నుండి భూలోకములో నువ్వు పొందుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క మహిమలోనికి నీవు ఏమండి మరి తయారు చేయబడుతూ ఉంటావు, మార్చబడుతూ ఉంటావు. ప్రియా దేవుని బిడ్డ, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ వాక్యాలు తెలుసు, ఈ వాక్య రిఫరెన్సులు కూడా తెలుసు. అయితే వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇతరులకు చెప్పుటకు మాత్రమే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వాక్య వచనాలను ఉపయోగిస్తారే తప్ప వారు చేయరు. ఈ విషయాలు గమనించండి. ఇలా చెప్పి మరి వారిని వారు గొప్ప ఆత్మీయులుగా ఏం చేస్తూ ఉంటారు, కనపరుచుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బైబిల్లో ఉన్న వాక్యం చెప్పినట్లు వారు బ్రతకరు, కానీ ఇతరులకు చెప్పడానికి కొన్ని వాక్యాలను కంఠస్థ పెట్టి ఆ వాక్యాలను వారు ఏం చేస్తూ ఉంటారు, ఏమండి మరి ఇతరులకు తెలియపరుస్తూ వారిని వారు ఆత్మీయులుగా చూపించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. మరి అలాగా వారిని వారు ఆత్మీయులుగా చూపించుకునే ఆ ప్రయత్నంలో భాగంగానే ఏమండి బైబిల్లో ఉన్న కొన్ని రిఫరెన్సులు ఉపయోగిస్తారే తప్ప నిజంగా బైబిల్లో ఉన్న వాక్యంలో ఉన్న ఆ ఒక వారు ఉపయోగించే మాటల్లో ఉన్నటువంటి విషయాలను వారు తెలుసుకోగలిగితే వాటి విషయమై వాక్య ప్రత్యక్షత, ఆత్మీయ ప్రత్యక్షత వారికి ఉంటే ఏమండి తప్పనిసరి వారు ఏటవుతారు, చెప్పేటటువంటి మాటలు వారు కూడా నెరవేర్చే ఆత్మీయతను కలిగి ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏమండి మనం ఏదైనా విషయం చెప్పామంటే వారు మరలా తిరిగి మనకేం చేస్తుంటారు, మనకన్నా వాక్య రిఫరెన్సులు చూపించి మాట్లాడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అలాంటి వారి విషయమై ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 3లో, వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఎందుకు యేసుప్రభు వారు అలా చెప్పారంటే ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న వాక్యములనే వారు చెప్పుచున్నారు గనుక ఏమండి తప్పక ఆ బైబిల్లో ఉన్న వాక్యాలను మనం తప్పక గౌరవించాలి, ఆ మాటల చొప్పున మనం చేయాలి. అయితే వారి క్రియల చొప్పున చేయకుడి అని ప్రభు చెప్పారు. అంటే వారి యొక్క ఏమండి మరి ఆ క్రియలు ఎలా ఉంటాయంటే వారు చెప్పుదురే కానీ వారు చేయరు గనుక ఏమండి వారి క్రియలు వాక్యానుసారముగా ఉండవు గనుకనే ప్రభు అంటున్నాడు, ఇగో మరి వారి క్రియల చొప్పున మీరు చేయొద్దు అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. కొంతమంది దేవుని వాక్యాలు ఉపయోగిస్తారు కానీ దేవుని వాక్య నెరవేర్పగలిగిన బ్రతుకు కానీ జీవితము కానీ వారి జీవితాల్లో ఉండదు. ఎందుకంటే వారు చెప్పడానికి అలవాటు పడిపోయారు తప్ప ఏమండి అందులో ఉన్నది నెరవేర్చే ఆత్మీయత వారి జీవితాల్లో ఉండదు. అలా నడుచుకునేటటువంటి బ్రతుకు అసలే వారిలో ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారి విషయమై చాలా జాగ్రత్తగా క్రీస్తును కలిగిన క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మరికొంతమంది తిండిబోతులుగాను నిద్రబోతులుగాను
ఆత్మీయ సోమరులుగాను ఉంటూ ఉంటారు. వారు ఎవరి మాట వినరు సరికదా ప్రియా దేవుని బిడ్డలారా, వారి మాటనే ఇతరులను వినమంటూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, తిండికిచ్చే ప్రాముఖ్యత కుటుంబ ప్రార్థనకు ఇవ్వరు, నిద్రకిచ్చే ప్రాముఖ్యత సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఇయ్యరు, సుఖానికిచ్చే ప్రాముఖ్యత దేవుని ఆరాధనకు ఇయ్యరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన తలాంతులను వారికి లాభసాటిగా వాడుకుంటారే తప్ప దేవుని చిత్తాన్ని చేటుకు వాడని విశ్వాస ఘాతకులుగా, విశ్వాస భ్రష్టులుగా, దిక్కుమాలినటువంటి ఆత్మీయ భ్రష్టులుగా ఉండుటను నేటి క్రైస్తవ సమాజంలో కొందరిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, వీరే పులిసిన పిండి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సంఘాలను పాడు చేసే పులిసిన పిండి అయి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతటిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఇలాంటి విశ్వాస భ్రష్టులు, విశ్వాసఘాతకులు మరి ఇతరులకు చెప్పడమే ఒక అలవాటుగా పెట్టుకొని వారు బ్రతుకుల్లో చేయలేని విశ్వాస భ్రష్టులు ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి ఇలాంటి వారిని బట్టి సంఘాలు అంత ఏటవుతున్నాయంటే, ఇలాంటి వారిని చూసి కొంతమంది విశ్వాసులు ఏటవుతున్నారు. ఇదేనేమో ఆత్మీయత, ఇలా ఉంటే సరిపోద్దేమో అని చెప్పి వాళ్ళు విలవలే విశ్వాస భ్రష్టులుగా మారుతున్నారు, విశ్వాసఘాతకులుగా మారుతున్నారు. మరి కుటుంబంలో ఒక భర్త వాడు విశ్వాస భ్రష్టుడిగా ఉన్నాడు అనుకోండి, ఆ భార్య కూడా అది విశ్వాస భ్రష్టురాలిగే మారిపోద్ది. ఎందుకంటే వాడు విశ్వాస భ్రష్టుడు కనుక ఆమె కూడా ఏటవుతుంది? విశ్వాస భ్రష్టురాలుగా మారిపోద్ది. మనం అనుకుంటూ ఉంటాం, అమ్మో ఈయనకన్నా భార్య మంచి ఆత్మీయత కలిగి ఉందేమో అని అనుకుంటాం. లేదు, ఎందుకంటే ఆల్రెడీ అతను ఇటువంటి మాదిరి చూపిస్తూ ఉన్నాడు కదా. తిండిపోతుతనం, నిద్రపోతుతనం, మరి ఆ సుఖపడేటటువంటి జీవితాన్ని, సుఖవంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక మరి అతన్ని చూసి భార్య కూడా ఏటవుతుందంటే అతని లాంటి ఆత్మీయతలోనే కొనసాగుతుంది. ప్రియులారా, ఇటువంటి కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటూ ఉంటాయంటే వారి కుటుంబాలను దరిద్రత ఏలుబడి చేస్తూ ఉంటుంది, లేమి వారి కుటుంబాలను ఏలుబడి చేస్తుంటుంది. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ఇలాంటి వారిని రాజైనటువంటి సొలొమోను, జ్ఞానైనటువంటి సొలొమోను ఆయన సామెతల గ్రంథంలో ఏమంటూ ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20-21లో, అదేవిధముగా 23వ అధ్యాయం 1-3లో ఆయన అంటున్నాడు, తిండిపోతూ అని సంబోధించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే మనమైతే ఏం చేస్తాం? ఈ తిండిపోతుల్ని మనం ఏమంటూ ఉంటాం? క్రైస్తవ సమాజంలో బ్రదర్, సిస్టర్ అని వారిని గౌరవిస్తూ గౌరవప్రదమైనటువంటి రీతిలో వారిని రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం. నిజానికి తిండిపోతూ బ్రదర్సు, తిండిపోతూ సిస్టర్స్ అని ఇలాంటి వారిని మనం పిలవాలి. ఎందుకంటే జ్ఞాని అయిన సొలొమోనే మరి తిండిపోతూ ఆత్మీయత కలిగిన వారిని తిండిపోతులని ఆయన మరి వ్రాసి ఆయన సంబోధించినట్లు మనం చూస్తూ ఉంటాం. వారిని ఏమన్నారంటే, ఇంకా జ్ఞాని అయినటువంటి సొలొమోను, రాజైన సొలొమోను సోమరి అని పిలుచుటను మనం చూస్తూ ఉంటాం, నిద్రపోతూ అని పిలవడం కూడా మనం చూస్తుంటాం. ఈ విషయాలు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20-21లో, 6వ అధ్యాయం 6-12లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23లో సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మరి మనం వెళ్ళాలి అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన తప్పక మనం చేయాలి. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:23లో మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48లో పరలోకపు తండ్రి వలె మీరును పరిపూర్ణులుగా ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి ఆల్ నైట్ ప్రేయరు తప్పక చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22లో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆల్ నైట్ ప్రేయరు అంటే ఏకాంతంగా చేయటం మనం అక్కడ చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే శిష్యులు గలిలయ సముద్రం మీద ప్రభు మరి ముందుగా వెళ్ళమన్న ఆ ప్రాంతానికి వారు ప్రయాణమును చేస్తూ ఉన్నారు. ప్రియులారా, విషయాలు గమనించండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆ 22వ వచనంలో యేసు ప్రభువారు తనకన్నా ముందుగా మరి శిష్యులను ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పారు. అయితే యేసు ప్రభువారు వారితో వెళ్ళలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వారిని పంపిన తర్వాత యేసు ప్రభువారు ఏకాంతంగా ఆయన ప్రార్థన చేయటను మనం చూడగలం. అక్కడ మనం చూస్తున్నప్పుడు సాయంకాలమున ఆయన ప్రార్థన చేయుటకు ఒంటరిగా ఆయన ఉండిపోయినని మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే వారు ప్రయాణం చేస్తున్న దోణికు గలిలయ సముద్రంపై గాలి ఎదురై అలల వలన
కొట్టబడేటటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రియా దేనబిడ్లారా, యేసు ప్రభువారు రాత్రి 4వ జామున వారిని ప్రియా దేనబిడ్లారా గాలి నుండి అలల నుండి రక్షించుటకు ప్రియా దేనబిడ్లారా గలిలయ సముద్రపు నేల మీద నుండి నడుచుచు వారి యొద్దకు వెళ్ళి మరి గాలిని గద్దించగా అది నిమ్మలమౌటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఈ విధముగా ఆనాడు శిష్యులు గలిలయ సముద్రం మీద వారికి ఎదురైనటువంటి గాలి నుండి అలల నుండి క్రీస్తు ద్వారా రక్షించబడుటను మనం చూడగలం. ప్రియా దేనబిడ్లారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి 33 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేనబిడ్లారా, ఈ వివరణ మీకు తెలియజేయటకు ప్రియా దేనబిడ్లారా ప్రధాన కారణం ఏమిటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 23లో సాయంకాలమున ఏకాంత ప్రార్థనలో ఉన్నటువంటి ప్రభు రాత్రి 4వ జాము వరకు ఆయన మెలకువతో కూడినటువంటి ప్రార్థనలో, అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఆయన ఉన్నారు. అంటే ఆల్ నైట్ ప్రేయర్లో ఆయన ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, 4వ జాము అంటే తెల్లవారి 3 నుంచి 6 గంటల వరకు ఆ సమయమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాన్ని బైబిల్ పండితులందరూ కూడా తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, వారు కూడా మరి యేసు ప్రభువారు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఆయన మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఆయన ఉన్నారనే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా 4వ జాము అనేటటువంటి ఈ యొక్క మాట ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇదియే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అడుగుజాడల్లో నడిచే ఆత్మీయత అయ్యున్నదని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21లో మనం చూస్తుంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1లో క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి ఆత్మీయత ఇదే అయ్యి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పలేదు అని అనకూడదు, ఆయన చెప్పి ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 9వ అధ్యాయం 14:29, మార్కు సువార్త 9:29లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మోగా చెవిటి కలిగినటువంటి ఆ ఒక దయ్యపు ఆత్మ నుండి ఒక బాలుణ్ణి మరి ప్రభు రక్షించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా విడిపించినప్పుడు అక్కడ శిష్యులు అంటూ ఉంటారు, అయ్యా మేము ప్రార్థన చేసినప్పుడు ఇది జరగలేదు, మరి నీ వలన ఇది జరిగింది అన్నప్పుడు ప్రభు అంటారు, ఇగో ఇలాంటివి ప్రార్థన వలననే అని చెబుతూ ప్రియా దేవుని బిడ్డలారా మూల భాషలో మనం చూస్తూ ఉంటాం ఉపవాస ప్రార్థన వలనని అని ఒక ఆధ్యాత్మిక విషయాన్ని ప్రభు శిష్యులకు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభు వారు శిష్యులకు మరి వారిలో కలిగే సందేహాలు కానీ ప్రశ్నలు కానీ వాటికి ఒక మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. మరి ఆధ్యాత్మిక విషయాలు తెలియపరిచిన యేసు ప్రభు వారు తన ఆత్మీయతను వారు కలిగి మరి ఉండమని ఆయన చెప్పుతారా చెప్పరా అంటే ప్రియా దేవుని బిడ్డలారా తన వలే వారిని ఉండమని ఆయన చెప్పాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శిష్యులకు ఎన్నెన్నో విషయాలు నేర్పినట్లు మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహానుల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే ప్రభు అంటూ ఉంటారు, నేను ఏ విషయాలను మీకు ఆజ్ఞాపించుతినో వాటన్నిటినీ గైకొనమని ఇగో మీరు చెప్పండి అని యేసు ప్రభువారు శిష్యులకు చెప్పుటను మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు కలిగి నెరవేర్చడమే కాకుండా మరి ఇతరులకు మీరు చెప్పినప్పుడు కూడా వారు కూడా ఇటువంటి ఆత్మీయతలో స్థిరులుగా ఉండి మరి మరి వాక్య నెరవేర్పు కలిగిన ఆత్మీయతను మీరు కలిగి ఉండాలి. వాక్యము బోధించే ఆత్మీయతలో మీరు ముందుకు వెళ్ళాలి. మరి నాలాంటి ఆత్మీయతను వారు కలిగి ఉండాలని వారికి మీరు బోధించాలని శిష్యులకు యేసుప్రభు వారు తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యేసుప్రభు వారు ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన ఆ ఆధ్యాత్మిక విషయాల ద్వారా ప్రతి ఒక్కరూ పొందేటటువంటి ఆ ఆత్మీయ మేలులకు సంబంధించినటువంటి ఆత్మీయ లాభాలకు సంబంధించినటువంటి ఎన్నెన్నో విషయాలు ఆయన బోధించినట్లు, తెలియపరిచినట్లు, నేర్పినట్లు ప్రియా దేవుని బిడ్డలారా యేసుప్రభు వారు శిష్యులకు చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గనుక యేసుప్రభు వారు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు సంబంధించిన విషయాలు కూడా తాను చేసి చూపించటం ద్వారా ఇగో మీరు కూడా ఇటు ఆత్మీయతలో మీరు ముందుకు వెళ్ళండి అని తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. గనుకనే యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యుడైనటువంటి పేతురు ఏమంటున్నాడంటే, ఇగో మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని ఏమండి మరి క్రీస్తును కలిగిన క్రైస్తవులకు ఏమండి ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో వ్రాసి తెలియపరచుటను ఆ 2వ అధ్యాయము 21లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే క్రీస్తు కలిగినటువంటి మాదిరికరమైన జీవితాన్ని శిష్యులు కలిగి జీవించారు. అదే విషయాలను ఏమండి వారి ద్వారా మరి క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ మరి విశ్వాసులకు కూడా పత్రికల ద్వారా వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25లో మనం చూస్తున్నప్పుడు మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయుచుండుట మనం అక్కడ చూస్తూ ఉంటాం. అక్కడ ఏమనిసి ఉంటుందంటే ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి అని మనం చూస్తూ ఉంటాం. ఎక్కడంటే ఫిలిప్పియా చెరసాలలో. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక గొప్ప పరిచర్య జరుగుతుంది. అనేకులు క్రీస్తు వైపునకు త్రెప్పబడుతున్నారు. అనేకులు నీటి మూల బాప్తిస్మము ద్వారా ఏమండి వారు క్రీస్తుని విశ్వసించి ఏమండి క్రీస్తును రక్షకునిగా దేవునిగా వారు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ విధముగా అనేకులు ప్రభు తట్టు త్రెప్పబడుట పౌలు శీల పరిచర్యలో జరుగుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి కొంతమంది దాన్ని జీర్ణించుకోలేక వారు ఏం చేశారంటే పౌలు శీలను వాళ్ళ మీద అన్యాయముగా ఏమండి కొన్ని నేరారోపణలు చేసి వారిని చెరసాల్లో వేయించుటను మనం చూస్తూ ఉంటాం. వారు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారిని ఆ చెరసాలకు సంబంధించినటువంటి ఏమండి ఆ అధికారులు వారిని చాలా మరి దెబ్బలు కొట్టి గాయపరచుటను మనం చూస్తూ ఉంటాం. కానీ దెబ్బలను చూసి వారు ఫిలిప్పియా చెరసాలలో బాధపడలేదు. కానీ ఏమండి వాటిలోనే దేవుని మహిమపరిచిన వారిగా గణపరిచిన వారిగా పౌలు శీలను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి లేక ఆ మధ్యరాత్రి వేళలో మహాభూకంపం కలిగిందంటే ఎక్కడ? ఫిలిప్పియా చెరసాలలో. ఏ ఫిలిప్పియా చెరసాలలో పౌలు శీల వేయబడ్డారో అక్కడ ఏమండి మహాభూకంపం కలిగింది. కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. సరికదా ప్రియా దేవుని బిడ్డలారా, చెరసాల నాయకుడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా మన భాషలో మనం చెప్పుకోవాలంటే జైలు సూపరింటెండెంట్ కుటుంబం యేసుక్రీస్తుని వారి యొక్క రక్షకునిగాను దేవునిగాను ఏమండి మరి విశ్వసించడమే కాకుండా నీటి మూల బాప్తిస్మము ద్వారా బహిరంగంగా యేసు ప్రభుని దేవునిగా వారు స్వీకరించుటను మనం చూడగలం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 11, 15 వచనాల్లో ఫిలిప్పియా చెరసాలగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 19, 34 ఆ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఇంకా అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియులారా, అయితే మధ్యరాత్రి అని దీన్ని మనం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు అర్ధరాత్రి అనుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ మధ్యరాత్రి నుండి ఏమండి కోడికూయు జాములోనికి ఏమండి ప్రవేశించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కోడికూయు జాములోంచి ఏమండి తెల్లవారి జాములోనికి ప్రవేశిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఏది ఏమైనా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి అర్ధరాత్రి, అదేవిధముగా కోడికూయు ఆ జాముగా, అదేవిధముగా తెల్లవారు జాముగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మధ్యరాత్రి నుండి ఏమండి వెనక్కి వెళ్ళే టైం అయితే ఉండదు, కానీ అది ముందుకే టైము నడిపించబడుతూ ఏమండి తెల్లవారి యొక్క ఆ జాములోనికి ప్రవేశించేటటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు పౌలు శీలలు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశారా లేదా అంటే ఫిలిప్పియా చెరసాలలో వారు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశారు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. ఎందుకంటే ఫిలిప్పియా చెరసాలలో వారు నిద్రపోలేదు ప్రియా దేవుని బిడ్డారా. ఒకరి గాయాలు ఒకరు చూసి ఏమండి బాధపడలేదు, ఏడవలేదు, దుఃఖపడలేదు. కానీ ఏమండి మరి దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతూ ఏమండి ప్రార్థిస్తూ వారు ఉన్నారు. అంటే ఒక అద్భుతమైన సహవాసం, ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థనా సహవాసాన్ని ఏమండి వారు ఫిలిప్పియా చెరసాలలో కలిగి ఉన్నట్లు మనం చూస్తుంటాం. తద్వారా ఏమండి అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. అసాధ్యమైన అద్భుతం, ఆశ్చర్యపోయే దేవుని యొక్క మహాశక్తి అక్కడ పనిచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏ ఒక్క ప్రార్థనలు ఏమండి క్రైస్తవ జీవితానికి గొప్ప విజయాలు ఇస్తాయో, ఏమండి గొప్ప గెలుపులు ఇస్తాయో, ఏమండి అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యాలుగా మారుస్తాయో ఆ ప్రార్థనలను మనం తప్పక చేయాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు బోధిస్తుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుకు సంబంధించిన కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే ఏమండి వాక్యానుసారమైన ఆత్మీయత నుండి కొంతమందిని వెనక్కి తీసుకుని వెళ్ళేటటువంటి ఏమండి పనిని వారు చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది క్రైస్తవ సేవకులు కూడా ఏమండి గర్వాపసి అంటే
భక్తిలోంచి భక్తిహీనత అనేటటువంటి దానిలోనికి గర్వాప్సి చేస్తూ ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని యొక్క నీతిలోంచి అనీతిలోనికి గర్వాప్సి చేస్తున్నారని మనం తప్పక తెలుసుకోవాలి. సత్యమైన బోధలోంచి అసత్యమైన బోధలోనికి గర్వాప్సి చేస్తున్న బోధకులు క్రైస్తవ బోధకులు కూడా కొంతమంది ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. వారు ఎటువంటి వారో మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యములో ఉన్నప్పటికీ కూడా లేదు అని బుకాయించి మాట్లాడే బోధకుల విషయమై క్రైస్తవ విశ్వాసులు తప్పక అప్రమత్తత కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యములో దేవుని ప్రజలైన వారు, దేవుని సేవకులైన వారు ఎట్టి ఆత్మీయతను కలిగి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఎవడి పరసంబంధమైన ఎవడి ఆశీర్వాదాలు వారు పొంది ఉన్నారో అట్టి ఆత్మీయతలో మనం కూడా ముందుకి సాగిపోదాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆల్ నైట్ ప్రేయర్ చేయమని బోధిస్తుంది, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయమనే బోధిస్తుంది. దాని లాభాలను కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి తెలియజేయటను మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ రావడం జరిగినది. ఈ వారానికి ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు ముగించడం జరుగుతుంది. వచ్చే వారం పునరుద్ధాన సంబంధించినటువంటి సందేశాన్ని మనం ఇదే ఆరాధనలో ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా పునరుద్ధాన సందేశం కొరకు సిద్ధపడవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వారంతో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ముగించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం పునరుద్ధాన సందేశాన్ని మనం ఈ ఆరాధనలో ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆత్మీయతలో స్థిరులుగా నమ్మకస్తులుగా మీరు ముందుకి కొనసాగిపోవాలని, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయమని పదే పదే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు బోధిస్తూ ఉంది. యేసు ప్రభు వారు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలని ఒక మాదిరిని తన శిష్యులకు విడిచి ఆయన వెళ్ళిపోయారు. శిష్యులు చేశారు. చేసిన శిష్యులు మరి వారి ద్వారా రక్షణ పొందిన వారికి కూడా వారి పత్రికల ద్వారా తెలియపరిచిన మాటలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగినది. రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరల ఉంచి ఈ యొక్క ఆరాధన ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను అయా నీ ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతోమందికి ఇగోనైనా మరి కనువిప్పును కలుగు చేసే రీతిలో ఇగోనైనా మా ఈ ఆరాధన ద్వారా ఈ సందేశాలను మీ ఆత్మ ద్వారా మీరు బోధింపజేస్తూ మీరు బోధ చేస్తూ ఉంటున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ అయా చెప్పబడుతున్న ప్రతి మాటలు వాక్యానుసారముగా వారు చూచుకొని ప్రభా ఇవి వాక్యానుసారముగా ఉన్న విషయాలైతే ప్రభా ఈ వాక్యానుసారమైన బోధలో వారిని వారు అయా వారి ఆధ్యాత్మిక జీవితాలను వారి కుటుంబాలను కట్టుకునే దిశగా ముందుకు వెళ్ళడానికి కృప దయచేయమని పరలోక మీ దీవెనలతో వారిని మీరు నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచే, మరణస్తులు మీరు క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధన కీడును తప్పించి, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమీన్ ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా, ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస ఈ పరిచర్యలో మీరును పాలుభాగస్తులే తద్వారా కలిగే ప్రభు దీవులు పొందాలని ప్రభు సేవకును కోరుతూ, ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక, ఆమీన్ ఆమీన్.